హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యాక్టివా 6G వెహికల్కు స్టార్టింగ్ ప్రాబ్లము, తర్వాత లైటింగ్స్ అనేవి ఆన్ కాకుండా అయిపోవటము, తర్వాత బ్యాటరీ అనేది ఛార్జింగ్ కాకుండా అయిపోతుంది. యాక్టివా BS6 అయినా BS4 అయినా ఏ వెహికల్ అయినా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అనేసి, ఏ పార్ట్ పోయింటుంది అనేసి ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇప్పుడైతే మీరు తెలుసుకోబోతున్నది ఏమంటే మ్యాగ్నెట్ కాయిల్, ఇది ఎలాగ పనిచేస్తుంది, దీనివల్ల మనకి ఏం ప్రయోజనము, ఇలాంటి వీడియోస్ అన్నీ తెలుసుకున్నాము. ఇదైతే మ్యాగ్నెట్ కాయిల్ కొత్తది. ఇప్పుడైతే మేమైతే ఈ వెహికల్కి అన్ని పార్ట్స్ అయితే చెక్ చేసాము. వెహికల్ కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఏమంటే స్టార్టింగ్ ప్రాబ్లము, సెల్ఫ్ కొట్టినప్పుడు సెల్ఫ్ అనేది స్టార్ట్ కాకుండా అయిపోతుంది, తర్వాత లైటింగ్స్ అనేవి ఏమాత్రము పడటం లేదు, ఇలాగ చెప్పాడు మాకైతే ప్రాబ్లమ్స్ అనేవి. దానికోసం మా టెక్నీషియన్ చెక్ చేస్తే ఏమిటి ఈ మ్యాగ్నెట్ కాయిల్ అనేసి పోయింది. ఈ మ్యాగ్నెట్ కాయిల్ అయితే ఇప్పుడైతే చేంజ్ చేస్తున్నాము. ఎందువల్ల ఇవి మ్యాగ్నెట్ కాయిల్ అనేది చేంజ్ చేయాలి, దీనివల్ల మనకి ఏం ప్రయోజనం అనేసి ఈ వెహికల్లో ఈ పార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాము. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. లాస్ట్ వరకు చూస్తే ఈ మ్యాగ్నెట్ కాయిల్ వర్క్ ఏంటి, తర్వాత దీనివల్ల మనకి ప్రయోజనం ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాము. లాస్ట్ వరకు చూడండి. మన వెహికల్కి మ్యాగ్నెట్ కాయిల్ అనేది పోయింటే ఏమవుతుందంటే స్టార్టింగ్ ప్రాబ్లం అంటే మన వెహికల్ రన్నింగ్లో ఆగిపోవటము, తర్వాత బ్యాటరీకి ఛార్జింగ్ అనేది ఎక్కకుండా అయిపోతుంది. ఈ మ్యాగ్నెట్ కాయిల్ వల్ల మనం స్టార్టింగ్ అవుతానంటే వెహికల్లో నుంచి పవర్ అనేది ప్రొడ్యూస్ అనేది చేస్తుంది. ఈ ప్రొడ్యూస్ చేసిన పవర్ని బల్బ్స్కి, తర్వాత వైరింగ్కి పవర్ సప్లై అనేది అంతా అవుతూ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ కాయిల్ వల్లనే పవర్ జనరేట్ అనేది అవుతుంది వెహికల్లో. స్టార్టింగ్ ప్రాబ్లం అనేది ఎందువల్ల వస్తుందంటే మ్యాగ్నెట్ కాయిల్ వీక్ అయిపోయింటే పవర్ అనేది జనరేట్ చేసినప్పుడు ఇంజన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మన వెహికల్ ఈ మ్యాగ్నెట్ కాయిల్ అనేది పవర్ ప్రొడ్యూస్ అనేది చేస్తుంది వెహికల్లో. ఈ పవర్ ప్రొడ్యూస్ చేసి బ్యాటరీకి, తర్వాత లైటింగ్స్కి, వైరింగ్ కిట్కి ఇవంతా పవర్ సప్లై అనేది చేస్తూ ఉంటుంది. ఈ పవర్ సప్లై అనేది ఎప్పుడైతే ఈ కాయిల్ అనేది వీక్ అయిపోతుందో మన వెహికల్కి బ్యాటరీ అనేది ఛార్జ్ కాదు, అప్పుడు బ్యాటరీ అనేది వీక్ అయిపోతుంది. తర్వాత లైటింగ్స్ అనేవి ఆన్ కావు, ఒక్కొక్కసారి రన్నింగ్లో ఆగిపోతూ ఉంటుంది. ఎందుకంటే పవర్ సప్లై అనేది ప్లగ్కి, తర్వాత పవర్ సప్లై అనేది కరెక్ట్గా కాకుండా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ ప్రాబ్లం అనేసి వస్తుంది. అందువల్ల సెల్ఫ్ ప్రాబ్లము, లైటింగ్ ప్రాబ్లము, రన్నింగ్లో ఆగిపోవటము ఇలాగా వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఈ మ్యాగ్నెట్ కాయిల్ అయితే చేంజ్ చేస్తున్నాము. ఈ మ్యాగ్నెట్ కాయిల్ ఎందుకంటే ఇప్పుడైతే ఈ ప్రాబ్లం కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఏమిటంటే సెల్ఫ్ అనేది ఎత్తడం లేదు, లైటింగ్స్ అనేది ఏమాత్రం రావటం లేదు, కిక్కర్ కొడితే అయితే స్టార్ట్ అవుతుంది. ఇలాగ చెప్తానట్లే మా టెక్నీషియన్ ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తే ఈ మ్యాగ్నెట్ కాయిల్ అనేసి పోయిందనేసి మా టెక్నీషియన్ అయితే చెప్పాడు. ఇప్పుడైతే ఈ మ్యాగ్నెట్ కాయిల్ అయితే చేంజ్ చేసి మీకైతే ప్రతి ఒక్కటి చూపిస్తాను. చూడండి, ఇదైతే పాతది. కస్టమర్ ఏం చెప్పాడంటే నేను వెహికల్ కొన్నప్పటి నుంచి ఇప్పుడే అయితే మ్యాగ్నెట్ కాయిల్ అనేది చేంజ్ చేస్తున్నాను అని చెప్పాడు. ఈ వెహికల్ కొని కూడా 5 years అయితే అయిపోయింది. వెహికల్ కొని యాక్టివా 4G వెహికల్. ఈ వెహికల్ BS6 అయినా BS4 వెహికల్ అయినా ప్రతి ఒక్క వెహికల్కి మ్యాగ్నెట్ కాయిల్ అనేసి వస్తుంది. మ్యాగ్నెట్ కాయిల్ మెయిన్ ఉద్దేశం ఏమిటి, ఇప్పుడు చెప్పాను కదా, వెహికల్లోంచి పవర్ సప్లై చేసేది, తర్వాత ప్రొడ్యూస్ చేసేది ఈ మ్యాగ్నెట్ కాయిలే. ఈ మ్యాగ్నెట్ కాయిల్ పోతే ఈ ప్రాబ్లం ఏదైతే వస్తుంది. మీరు ఎవరన్నా ఈ కొత్తగా మన ఛానల్ చూస్తా అంటే మీ వెహికల్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఒక్కసారి అయితే ఈ మ్యాగ్నెట్ కాయిల్ అయితే చూడండి. ఈ మ్యాగ్నెట్ కాయిల్ BS6 వెహికల్లో ఇలాగే సేమ్ ప్రాబ్లం వస్తే ఏమవుతుందంటే ఈ ఇంజన్ అనేది ఓవర్ హీట్ అయినప్పుడు, మ్యాగ్నెట్ కాయిల్ వీక్ అయిపోయినప్పుడు పవర్ సప్లై అనేది కాకుండా రన్నింగ్లో ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంజిన్ కూలింగ్ అవుతానట్లే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇలాగ చెప్తున్నారు చాలామంది కస్టమర్లు, యాక్టివా 6G కస్టమర్లు కూడా. ఇలాగ మీ వెహికల్ ఏమన్నా ప్రాబ్లం వస్తే ఈ మ్యాగ్నెట్ కాయిల్ అయితే చేంజ్ చేయండి. మ్యాగ్నెట్ కాయిల్ చేంజ్ చేసిన వెంటనే మీకు లైటింగ్స్, బ్యాటరీ ఛార్జింగు, తర్వాత వెహికల్ పికప్ అంతా తీసుకుంటాయి. ఎప్పుడైతే కరెంట్ అనేది ప్రొడ్యూస్ అనేది కాకుండా తక్కువగా ప్రొడ్యూస్ అయినా, తర్వాత వీక్ అయిపోయిన ఈ వెహికల్కి బ్యాటరీ ఛార్జింగ్ డౌన్ అవుతుంది, లైటింగ్స్ అనేవి తక్కువగా పడుతూ ఉంటాయి.
సెల్ఫ్ అనేది ఎత్తుకొని అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రొడ్యూస్ పవర్ తక్కువైపోతుందో అలా ఉంది. ఇప్పుడైతే కొత్తదైతే వేసాము, వెహికల్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే లైటింగ్ ప్రతి ఒక్కటి అయితే మీకు చూపిస్తాను, చూడండి. వెహికల్ అయితే రెడీ అయిపోయింది. లైటింగ్ చూడండి ఏ విధంగా వస్తుందో, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, మరిన్ని వీడియో అయితే చూసేయండి.